మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి పరీక్ష చేయించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఆయన రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా 10 కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేసిన వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందుల్లో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలు అందిస్తోంది. ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థలం సమకూర్చింది. అంతేకాదు సుమారు 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించింది. అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆసుపత్రిని ఆధునీకరించాయి. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది ప్రజలకు. రోజుకి 5,000 ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచారు. పులివెందుల్లో ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు జగన్. ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జగన్ కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. ఎలాంటి సమస్య లేదని అక్కడ డాక్టర్ కూడా నిర్ధారించారు. ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు కూడా పెను వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇప్పటికే కంటి సంబంధిత వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రిని మరింత విస్తరించడానికి అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. 10 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చింది. ఈ మొత్తంతో కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు అత్యాధునిక పరికరాలను ఈ ఫౌండేషన్ సమకూర్చింది. ఆధునీకరించిన ఈ కంటి ఆసుపత్రికి ఎల్వి ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి ఐ ఇన్స్టిట్యూట్గా పేరు పెట్టారు. ఫౌండేషన్ తరపున అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రోజుకి 5,000 వరకు కంటి ఆపరేషన్ నిర్వహించగల అత్యాధునిక పరికరాలను, వైద్యులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తరహాలో పులివెందుల్లో కూడా అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలా మొత్తం 25 వార్డులు ఏర్పాటు చేశారు కొత్తగా. కంప్యూటర్తో కంటి పరీక్షలు చేస్తారు. డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందించనున్నారు 24 గంటలు. రాయలసీమ ప్రాంత జిల్లాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు చేస్తారు. ఇక్కడ మొదటి విడతగా పులివెందుల్లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఇక దశల వారీగా 50,000 జనాభా గల ప్రతి గ్రామం, పట్టణంలో ఐ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.